వింత నక్షత్రం చూసావా? ఇటువంటి వింత నక్షత్రం మనం ఎన్నడూ చూడనే లేదు. ఒకసారి చూడు ఈ వింత నక్షత్రం. ఏది నాకు ఒకసారి చూడు చూడు మెల్కియా. ఏంటి ఏంటి ఇంత వింతైన నక్షత్రమా? ఇది ఒకసారి నేను చూస్తాను. ఇంత పెద్ద నక్షత్రం గురించి ముందుగానే నేను చదివి ఉన్నాను. ఏవి ఆ ధర్మ చట్టాలు ఇలా ఇవ్వండి. ముందుగానే ఈ పెద్ద నక్షత్రం గురించి ముందుగానే ప్రవచించి ఉన్నారు. అవునా? అయితే మనం అందరము యూదయ దేశమునకు వెళ్దాం పదండి. అంత మహారాజు అంటున్నారు కదా, ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం? నా మట్టుకు నేను బంగారమును సమర్పించను. నా మట్టుకు నేనైతే సాంబ్రాణిని అర్పించను. నా మట్టుకు నేను గోళంను సమర్పించను. అయితే మనందరం యూదయ దేశమునకు వెళ్దాం రండి. మనమందరం ఆ దారి కనుక్కోవడం ఎలా? ఏముంది, ఆ వింత నక్షత్రంను వెంబడిస్తే సరిపోతుంది కదా. అవునవును, అంతే కదా. పదండి పదండి వెళ్దాం వెళ్దాం. ఓరే యాకోబు, ఓరే రూబను, ఓరే యూదా, చీకటి పడుతుంది కదా, గొర్రెలన్నిటినీ దొడ్డిలోకి చేర్చరా అన్న యెహోవా దేవుని ప్రార్థించుదాం. అబ్రాహ్మణ, ఈ దేవుని కృప వల్ల ఈ రోజంతా మన పశువులు చక్కగా మేసి పశువుల దొడ్డిలో తిరిగి వచ్చాయి. దేవునికి వందనములు చెప్పాలి. ఈ రోజు దాడి సరే, మన దేవుణ్ణి మనలను సదాకాలం కాపాడే దేవుడు కదా, మనతో ఉంటాడు. ఇలా రండి, ఆయనను స్తుతించుదాం. చూసి ఆ గొర్రెల కాపరులందరూ కేకలు వేయచ్చు, వెలుగును చూసి వణుకుతూ ఉండేది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఒక శిశువు పశువుల తొట్టిలో కొద్ది గుడ్డలతో పండుకొని నిండుట మీరు చూచెదరు. బెత్లెహేము వరకు వెళ్ళి చూసేద్దాం.